ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ స్టోన్ మాన్ అనే సీరియల్ కిల్లర్ది. 1985 సంవత్సరంలో ముంబైలోని సాయంలో మొదటిసారి ఒక ఫుట్‌పాత్‌పై పడుకునే వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించటం జరుగుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫుట్‌పాత్‌పై పడుకునే మరొక వ్యక్తి చంపబడతాడు. సాయంతో పాటు కింగ్స్ సర్కిల్లో కూడా ఫుట్‌పాత్‌పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే ఘటనలు వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారు పేదవారు కావటం మరియు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవటం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్స్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు. 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్స్‌కి ఏదో కనెక్షన్ ఉంది అని గ్రహించి ఇది సీరియల్ కిల్లర్ పని గ్రహిస్తుంది. ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది. అన్ని మర్డర్స్‌ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిను ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవ్వరు చూడలేదు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిను ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకురాకపోవటం, చీకట్లో ఒంటరిగా పడుకుని ఉన్నవారిని టార్గెట్ చేయటం, బంధువులు లేని వారిని చంపటం అన్ని కేసులలో ఇదే పాటర్న్ కనిపించింది. పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాలలో ఫుట్‌పాత్‌పై ఒంటరిగా పాడుకోవద్దని చెప్పారు. రాత్రి సమయంలో పట్రోలింగ్ కూడా చేసేవారు. హత్యలు మాత్రం ఆగలేదు. లక్కీగా ఒకసారి ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల కిల్లర్ ఫేస్ సరిగా కనబడలేదు. 1985వ సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాలలో ఆఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మందిని పోలీసులు విచారిస్తారు కూడా, కానీ సాక్షులు లేనందుకు వదిలివేయాల్సి వచ్చేది. 1988 సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులకు కూడా కాస్త ఆరట లభిస్తుంది. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో కోల్కతా నగరంలో ఫుట్‌పాత్‌పై పడుకునే ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరిగింది. ఒకటి తర్వాత మరొకటి ఇలా ఫుట్‌పాత్‌పై శవాలు దొరకటం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అవుతారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పాడుకోవద్దని కూడా చెప్పారు. మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్‌పాత్‌పై పడుకునే వారిని చంపేస్తాడు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్స్లో ఈ కిల్లర్ను స్టోన్ మాన్గా రాయటం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మొదటిసారి కోల్కతాలో ఈ సీరియల్ కిల్లర్ను స్టోన్ మాన్గా పిలవటం జరిగింది. అలా అప్పటినుంచి ఈ కిల్లర్ యొక్క స్టోన్ మాన్గా పడింది. ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, ఫుట్‌పాత్‌పై ఉండే వ్యక్తులు అంటే బహుశా తనకు కోపం లేదా వీళ్లంటే నచ్చకపోయేది అని ఇరు నగరాల పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్గా మారాడు. ఒక సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా ఆగిపోతాయి. పోలీసులకు కూడా కాస్త ఆరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహటిలో మరొకసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మాన్ బ్యాక్ అనే వార్తలలో రావటం జరిగింది.
అక్కడ కూడా 3 హత్యలు జరిగిన తర్వాత ఈ హత్యలు ఆగిపోయాయి. 3 పెద్ద పెద్ద నగరాలలో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలి ఉంది.